బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో రైతు సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎటువంటి ఇబ్బందులు రావద్దన్నారు కలెక్టర్. ఇక అవసరమైన గోనె సంచులు, టార్పాన్స్ అలాగే అధికారులు వెంటనే అందిస్తారని, దళారుల మాటలకు బలపడవద్దని సూచించారు. ధాన్యం తేవడానికి 4 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, శనివారం 20,000కు పైగా బస్తాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. తీసుకురావడం లేదా మా దగ్గర లేవు. పోయిన సంవత్సరం ఎలా చేశారు? మీరు పోయిన సంవత్సరం ఉన్నారా? పోయిన సంవత్సరం ఉన్నారా లేరా? లేదు. పోయిన సంవత్సరం మీరు ఉన్నారా లేరా? తహసీల్దార్ గారు, మీరు పోయిన సంవత్సరం ఉన్నారా? ఓకే. అప్పుడు ఈ గ్రామంలో రైతుల గోనె సంచులు తీసుకో అమ్మా. ఇక్కడ ఎందుకు ఇంకా నువ్వు ప్రొక్యూర్మెంట్ చేయలేదు? స్టార్ట్ అయిందా? నేను ఎన్ని చేశాను? మా గోతాలు వేయింగ్ మిషన్ లేదు. తడి 15 వచ్చేటప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దీన్ని మళ్ళీ కుప్పంలో ఆరబెట్టి 10 రోజులు ఆరబెట్టి కుప్పేస్తే 30 బస్తాలు 25 బస్తాలే వస్తుందండి. 30 బస్తాలు దిగుబడి. తేవాంశం తగ్గడం వలన మేలను మోసులు చేస్తామండి. ధాన్యం నిల్వ చేసుకుంటాను. ఇప్పుడు 5 బస్తాలు లాసు. ఇక్కడ మళ్ళీ మార్కెట్ కింద ఎక్స్ట్రా మళ్ళీ ఒకసారి ఫోన్ అంతా ఆఫ్ చేసి నాకు ఇక్కడ నాకు ఇప్పుడు నేను ఆన్లైన్ లో చూసి ఇక్కడ మనం అనుకున్నంత వేగవంతంగా ధాన్య స్వీకరణ అని చూడడానికి నేను స్వయంగా వచ్చాను. పడితే పని కాదు. మీకు నేను ఒక నంబర్ ఇచ్చాను. ఎవరైనా నా నంబర్ కాల్ చేశారా? కలెక్టరేట్ కమల్ కంట్రోల్ రూమ్ కి ఎవరైనా కాల్ మాట్లాడడానికి అవకాశం చెప్పండి. పడితే మేము బాగలేదు. నాలుగు గంటల రిపోర్ట్ చూస్తే